మీరు వీడియో టైటిల్ చూసింటారు. ఫాస్ట్గా రెడీ అవుతూ ఐ విల్ టాక్ టు యూ గైస్. సో ఇప్పుడు నేను బాల్కంపేట్ ఎల్లమ్మ తల్లి టెంపుల్కి వెళ్తాను ఫర్ ODPM. మీకు ఆ కాన్సెప్ట్ గురించి చెప్పండి నాకు కమెంట్ సెక్షన్. బేసిక్లీ ఇది ఓన్లీ తెలంగాణ సైడ్, ఆంధ్ర సైడ్ అండ్ ఇంతవరకు నేను చూసినంతవరకు అయితే మోస్ట్లీ తెలంగాణ సైడ్ ఉంది. ఫాస్ట్ గో దేర్. ఎందుకంటే ఐఆమ్ రన్నింగ్ లేట్. నేనే లేట్. ఫస్ట్ మమ్మీ రెడీ అయినగా అడిగాను కదా, నేను రెడీ అయిపోయాను. మీరు ఎట్లా చేసుకున్నారు బోనాల పండుగ అంటే? హైదరాబాద్ బోనాల పండుగ వేసాం సండే, ఈరోజు ఫ్రైడే. మీకు ఈ కమ్మలు గుర్తున్నాయి? మై ఓజీ కమ్మలు. ఏ డ్రెస్ మీకైనా ఏ కమ్మలు పెట్టుకోవాలి అర్థం కాకపోతే ఇదే. అయినాయా మీ సైడ్ బోనాలు? హైదరాబాద్లో అయితే సండే August 9th సికింద్రాబాద్లో ఆల్రెడీ అయింది. ఈసారి నేను పోదాం అనుకున్నా, బట్ పోలేకపోయినా. లాస్ట్ టైం వెళ్ళినా నేను సికింద్రాబాద్ పనిపోవడానికి. అండ్ లాస్ట్ టైం నేను అక్కడికి కూడా పోయినా, లాల్ దర్వాజా, చార్మినార్. ఫస్ట్ బొట్టు పెట్టుకుంటా, బొట్టు పెట్టుకోకపోతే ఇట్స్ వేస్ట్. చూసినారా బొట్టు పెట్టమని? ఆల్రెడీ మమ్మీ పిలుస్తుంది. ఐఆమ్ లేట్. బాయ్. గాజులు వేసుకొని చూ. మేము ఫైనల్లీ ఇంటికి వచ్చినాం. 11:30కి వెళ్ళినాం. ఆడికి 11:30కి వెళ్తే ఎంట్రన్స్ దగ్గరికి టికెట్ తీసుకోవడానికి 30 minutes, హాఫ్ అన్ అవర్. ఆడ నుంచే ఇంత పెద్ద లైన్ ఉంది. కానీ కూడా ఇట్ వాజ్ ఆల్ కంజెస్టెడ్. ఆపి టికెట్ ఇస్తురా అని ఆడనే పోయింది చాలా టైం. దాని తర్వాత లోపల పోయినాక 5 lines పైన ఉన్నాయి. ఆ 5 linesలో ఒక 1:30 అయింది టైం. సో 11:30 to 12:30, 12:30 to 1:30, 2 hours ఆఫ్ టైం దర్శనంకి. మాకంటే ఫాస్ట్ ధర్మదర్శనం వాళ్ళు వెళ్ళినారు. వాళ్ళది జస్ట్ ఇట్లా ఎంట్రన్స్ నుంచి కిందనే ఒక 3-4 lines ఉండొచ్చు. వాళ్ళు ఫాస్ట్గా పోయినారు. మాదేమో VIP దర్శన్, రికమెండెడ్ దర్శనే ఎక్కువ ఉండే, వాళ్ళని పంపిస్తుండే. సో 2 hours తర్వాత దర్శనం అయ్యాక ODPM అంతా 5 minutesలోనే అయిపోయింది. ఇదే అంత టైం పట్టింది. నెక్స్ట్ టైం కొంచెం మంచిగా మేనేజ్ చేస్తే బెటర్. దసరా రోజు కూడా అట్లనే అయింది. అక్కడ ఫస్ట్ ఎంట్రన్స్ దగ్గరనే వచ్చి మేము వాపస్ వచ్చేసినాం. అప్పుడు ఇంకెంత టైం అవుతుండేనో. లోపల లైన్స్ ఎక్కువనో ఇంకెక్కువ రేట్ టికెటో ఏదో ఒకటి పెట్టాలి. ఆ రికమెండేషన్ ఆపేసి ఎక్కువ రేట్ టికెట్ పెడితే మంచిగా ఉంటుంది. ఓకే, దట్ ఈస్ ODPM అట్ ఎల్లమ్మ తల్లి టెంపుల్. ఇప్పుడే నేను లంచ్ తిని ఇప్పుడు నేను మెహందీ గోరింటాకు పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఇప్పటివరకు నేను పెట్టుకోలేదు, అంటే ఈ ఇయర్ ఇంకా పెట్టుకోలేను. ఈ బోనాల పండుగకి పెట్టుకుందామని చెప్పి ఇప్పుడే నేను ఆకు ఆల్రెడీ తీసుంది. ఆకులో కొమ్మ ఇది స్టిక్ తీయడానికి తీస్తుంటే వస్తూనే ఉంది.
చాలానే ఆకుంది, కానీ అరే కొమ్మ అయిపోయినాయి ఇంకా లేవు అనుకొని ఒకసారి వన్ లాస్ట్ టైం చూద్దాం అని చెప్పి చూస్తుంటే ఎత్తనే ఉన్నాయి, కానీ చాలానే ఉన్నాయి లీవ్స్. చూపించాలా? వెయిట్, లీవ్స్ మే లీవ్స్ 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 కొమాస్ కొమాస్. అది ఇప్పుడు దీన్ని ఎంత అవుతుందో చూద్దాం. చూడ్డానికి ఇంత ఉంది. ఈ మధ్య బయట కూడా అమ్ముతున్నారు. ఇంత ఇచ్చిండ్రు మన ఫైనల్గా మా మమ్మీ కష్టపడి గోరింటాకు ఆకుని ఏమేమి చేసింది, పేస్ట్ చేసి. ఎంత అంటే ఫస్ట్ ఒక చిన్న మిక్సీ వేసింది, రాలేదు. ఇంకొక మిక్సీ వేసింది, రావట్లే. వాటర్ వేస్తున్నా దంగట్లే, అది పేస్ట్ అవ్వట్లే. అది ఎందుకో ఏమో దానికి దంగాలని లేదు, ఏమో అది. ఇగ్నోర్ మై సింగింగ్ స్కిల్స్. ఎవరైనా మా ఇంట్లో నుంచి మిక్సీ సౌండ్ అని ఉంటే వీళ్ళు నెలకి సరిపడంత దోశ పిండో ఇడ్లీ పిండో పట్టుకొని పెట్టుకుంటున్నారు అనుకో. కనుక ఇంకా మొత్తం కూడా గ్రైండ్ చేయలేదు, కొంచెం గ్రైండ్ చేస్తే చాలానే వచ్చింది, సరిపోతుంది. ఇంత వచ్చింది. ఇప్పుడు దీన్ని చేతికి పెట్టుకున్నాం. ఇప్పుడే ఒక చేతికి పెట్టినా, ఇంకో చేతికి పెట్టలే. వెనుక పెట్టలేను, ఫింగర్స్కి కూడా పెట్టాను, నాకు నచ్చదు. అందుకే నేను ఎవ్రీ టైం ఇట్లనే పెట్టుకుంటాను, ఫింగర్స్కి బ్యాక్. ఐ డోంట్ కీప్. అండ్ ఎందుకో ఇది ఎక్కువ రెడ్ అవ్వట్లే అనిపిస్తుంది. ఎందుకో అంటే నాకు తెలియదు. నేను ఇంకో పాట పాడిపోయాను. ఒకవేళ నా చెయ్యి రెడ్ కాకపోయా, నా ఫోన్ రెడ్ అయిందనుకో, నేను ఎందుకంటే ఈ చేతితో పెట్టుకుంటే ఇది ఇంతనే రెడ్ అయింది. సో చూద్దాం ఇది ఎంత రెడ్ అవుతుందో చూసి దాన్ని బట్టి ఈ చేయి కూడా, లేకపోతే ఒకటే చేయి. తీసేసిన మెహందీ, కానీ చెప్పినా కదా ఎక్కువ రెడ్ అయ్యేటట్లేదని, పొద్దున్న కల్లా అవుతుందేమో అని. ఇట్ ఈస్ ఆరెంజ్ కలర్, సో లైట్ రెడ్. చూద్దాం ఈ చేయికి పెట్టుకుందామా పెట్టుకోద్దాం. ప్రస్తుతానికి అయితే ఇట్లుంది. అండ్ నేను ఇప్పుడు నా ముందు అన్ని నగలన్నీ ఉన్నాయన్నీ తీసి పెట్టాను, ఎందుకంటే నాకు రెడ్ కలర్ బ్యాంగిల్స్ కావాలి. తెలిసిపోయింది, నేను వేసుకునే కలర్ డ్రెస్ రెడ్. సో రెడ్ కలర్ బ్యాంగిల్స్ ఏదొస్తున్నా కనిపించదు, అసలు కనిపించదు. అయితే మమ్మీని అడిగితే కొత్త దాంట్లో ఉండొచ్చేమో చూడమన్నది. ఇది రెడ్డా? నో, దీస్ ఆర్ నాట్ రెడ్, దీస్ ఆర్ మెరూన్. అండ్ కొంచెం ఎక్కువ డిజైన్ ఉన్నాయి. నో, గ్రీన్ ఉంది, ఖాళీ డబ్బు ఉంది. There are no red color bangles. రెడ్ గాజులు దొరకలే. కానీ ఐ హ్యావ్ సంథింగ్ టు షో యూ గైస్. ఏంటంటే ఈసారి నేను కొత్త జ్యువెలరీ కొన్నా మీషో నుంచి, విచ్ ఆర్ అదేంటంటే ఇది చాలా సమ్వేర్ లెస్ దాన్ 200, లెస్ దాన్ 150 అనుకుంటా, సమ్ 120 ఎంతో. లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్, కావాలంటే చూసుకోండి మీరు ఏమనుకోండి. అండ్ దేర్ ఈజ్ చైన్. ఇది చైన్ బాగుంది కదా. ఈ చైన్ కూడా మీషో నుంచే. ఇది కూడా 200 తక్కువ అరౌండ్ దాని దగ్గరే, గుర్తులేదు ఎగ్జాక్ట్ ప్రైస్, డిస్క్రిప్షన్లో ఉంటుంది చూసుకోండి. మంచిగా ఉంది కదా. రెడ్ బ్యాంగిల్స్ అయితే దొరకలేదు, కానీ ఈ గోల్డెన్ కలర్వి దొరికాయి. ఈ గోల్డ్ కలర్వి దేని మీద కన్ను వేసుకోవచ్చు, రెడ్కి ఇట్లా సైడ్స్కి సైడ్ వేసుకొని మధ్యలో రెడ్ వచ్చేసాయి. రాలేదు. ద మిషన్ రెడ్ బ్యాంగిల్స్ ఈజ్ ఆన్.